అయ్యా ఆ వస్తాదుగాడు ఇంకా కోమాలోనే ఉన్నాడయ్యా. వాడు కోమాలోనే ఉండాలి, అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. వీళ్ళు చేస్తున్న వైద్యం చూస్తుంటే వాడు ఏ క్షణానైనా స్పృహలోకి రావచ్చయ్యా. వాడు స్పృహలోకి వస్తే కొంపలు అంటుకుంటాయిరా. వాడు స్పృహలోకి రాకూడదు. వాడిని చంపుదామన్నా చుట్టూ పకడ్బందీగా కాపలా పెట్టారయ్యా. చంపొద్దు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వక్కడ ఏం జరుగుతుందో చూస్తూ నాకు చెప్తూ ఉండు. అలాగేనయ్యా. ఏమైందన్నయ్య? మన ముక్కెరని దొంగతనం చేయడానికి పంపించిన వాడికి ఆశ్రమంలో ముమ్మరంగా వైద్యం చేస్తున్నారంట. అయ్యో అదేనన్నా, మరి వాడు మన గురించి వాళ్ళకి చెప్పేస్తే? వాడు ప్రస్తుతానికి కోమాలో ఉన్నాడురా. అయితే వాడు కోమాల నుంచి బయటకు వస్తే మనకి డేంజర్ కదా నాన్న. అందుకే రేపు సుబ్రహ్మణ్యంతో కలిసి మనం కూడా ఆశ్రమానికి వెళదాం. మనకి ఏ సమస్య లేకుండా వాడు చేసిన పనికి ముక్తిని ప్రసాదిద్దాం. అమ్మా, ఏ ఆటంకాలు లేకుండా నా కొడుకు పెళ్లి జరిగేలా చూడు తల్లి. రాహుల్ బాబుని వాళ్ళ నాన్న కొట్టారంట. రాహుల్ బాబుకి ఐశ్వర్యతో పెళ్లి ఇష్టం లేదని నిన్నిష్టపడుతున్నాడని అనుకుంటూ అంత పెద్ద గొడవ చేశారంట. భవానీ, నీకోసం గుడి మొత్తం వెతుకుతున్నా, నువ్విక్కడున్నావా? అవును, గుడికెప్పుడొచ్చావు భవానీ? ఏం లేదే, మనసులో చిన్న అలజడి, అందుకే అమ్మవారి దగ్గరకు వచ్చేసాను. ఆ అలజడి ఎందుకో నాకు తెలుసులే భవానీ, రాహుల్ బాబు కోసమే కదా. గీతా, సరే సరే కాదులే. నీకో విషయం తెలుసా? రేపు రాహుల్ బాబు ఛాయాదేవి కుటుంబం అంతా గుడికొస్తున్నారంట. రాహుల్ బాబు ఐశ్వర్య పెళ్లికి ఏ ఇబ్బంది కలగకుండా జరగాలని అమ్మవారికి నగలు కూడా ఇస్తున్నారంట. తెలిసింది, నాన్నగారు చెప్పారు. ఏంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అయినా నువ్వేంటే రాహుల్ బాబుతో మాట్లాడను, ఇక వాళ్ళ ఇంటి వైపే కన్నెత్తి చూడను అని చెప్పి జయంతమ్మ గారు రమ్మంటున్నారు అని కబురు రాగానే చిన్నపిల్లలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు. గీతా, గాలి పీల్చుకోకుండా బతకగలమా? లేదు, బ్రతకలేం. సూర్యుడు తూర్పును ఉదయించకుండా ఉండగలడా? ఉండలేడు. నేను కూడా అంతే. కోపంలో 100 అంటావే, నిజంగా అవన్నీ చేసేస్తామా? అసలు రాహుల్ బాబుతో మాట్లాడకుండా, ఆ ఇంటికి వెళ్లకుండా, జయంతమ్మని చూడకుండా నా ప్రాణం ఊరుకుంటుందా? రాహుల్ బాబు మీద ఇంత పిచ్చి ప్రేమ పెట్టుకున్నావు కదా. సరే, అభిమానం, ఇంత అభిమానం పెట్టుకున్నావు కదా. రేపు ఐశ్వర్యతో పెళ్ళయ్యాక వెళ్ళిపోతే మాట్లాడడం కుదరదు కదా, అప్పుడెలా ఉంటావు? రాహుల్ బాబు నన్ను వదిలెక్కడికెళ్తాడే, ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటాడు. నేనెప్పుడు కావాలంటే అప్పుడు రాహుల్ బాబుతో మాట్లాడుతాను, ఆడుకుంటాను, కబుర్లు చెప్పుకుంటాను. అమ్మో, ఎంత గొప్ప ప్రేమ భవానీ నీది. గీతా, నీకెన్నిసార్లు చెప్పాలి, మా ఇద్దరి మధ్యలో ఉన్నది స్నేహం మాత్రమే. మనసులో ఇంత ప్రేమని పెట్టుకొని ఎందుకు భవానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఒక్కసారి నీ మనసును అడిగి చూడవే. అది రాహుల్ బాబుని ప్రేమిస్తున్నాను అని అరిచి చెప్తున్నా నువ్వు వినకుండా దాని గొంతుని నొక్కేస్తున్నావు. తప్పు గీత,
కృష్ణుడి మీద భక్తితో ప్రేమ ఉండొచ్చేమో కానీ కృష్ణుడి మీదే ప్రేమని పెంచుకోకూడదు. అది అత్యాశ అవుతుంది. ఎలా అవుతుందే? అదే పని గోదాదేవి చేసింది కదా. ఆమె ప్రేమ నిజమవ్వలేదా? నువ్వే కదా గోదాదేవివి. నేను ఆవిడ వేషం వేశానంతే. నేనే గోదాదేవిని కాదు. ఆవిడ భూదేవి మరో జన్మే. దేవతతో మనం పోల్చుకోకూడదు. ప్రేమ ముందు దేవతైనా దేవుడైనా మనిషైనా అందరూ ఒకటే భవానీ. మీ జంట చాలా బాగుంటుంది. నా మాట విను భవానీ. గీత, ఇంకా చాలు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశావు. నాకు చాలా చాలా పనులున్నాయి. నేను వెళ్తున్నాను. కృష్ణయ్య, నీ ప్రేమ కోసం ఇక్కడ ఒక గోపిక పరితపిస్తుంది. వచ్చి నీ ప్రేమమాయని రుచి చూపించవయ్యా. మహేంద్రవర్మ గారు, మీరిలా ఊరి గురించి, ఊరి బాగు గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలా అంటారేంటి సుబ్రహ్మణ్యం గారు? ఇది నా భూమి, నా ఊరు. నా ఊళ్ళో అమ్మవారి ముక్కెరని దొంగిలించాలి అని చూస్తే పట్టించుకోకుండా ఎలా ఉంటానో వాళ్ళ అంతు చూడాల్సిందే. ఎరా పెద్దోడా? అవునన్నా. ఓ, కాపలా గట్టిగానే పెట్టారు. ఆ మాత్రం ఉండకపోతే ఎలా మహేంద్రవర్మ గారు? ఆ దొంగతనానికి ప్రయత్నించిన వాళ్లలో ముఖ్యమైన వాడు వీడే. వీడు కళ్ళు తెరిస్తే తప్ప ఈ పాపానికి కాలు దువ్విందెవరో తెలుసుకోలేము. అవునవును, మనకంత ముఖ్యమైన వాడికి ఈ మాత్రం కాపలా ఉండకపోతే ఎలా? వెళదాం పదండి. పదండి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. రండి మహేంద్రవర్మ గారు. నమస్కారం. ఆచారి గారు, ఎంతవరకు వచ్చింది మీ వైద్యం? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం లాభం లేదు సుబ్రహ్మణ్యం గారు. ఇతను వైద్యానికి కొంచెం కూడా స్పందించడం లేదు. మీరే అలా అంటే ఎలా ఆచారి గారు? ఇతను స్పృహలోకి వస్తేనే అమ్మవారి ముక్కెరని దొంగతనం చేయడానికి ప్రయత్నించిన దుర్మార్గులు ఎవరో తెలుసుకోగలం. అవునవును ఆచారి గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వీడు ఎలా అయినా స్పృహలోకి రావాలి. లేదంటే ఆ రాక్షసులు మళ్ళీ ముక్కెరని దొంగిలించాలని చూస్తారు. మీరు చెప్పేది నిజమే సుబ్రహ్మణ్యం గారు. కానీ ఇతని మెదడులో నరాలన్నీ చచ్చుబడిపోయాయి. అతను ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలియదు. అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. మీరు అలా అంటుంటే నాకున్న ఒకే ఒక్క ఆశ కూడా పోతోందని భయంగా ఉంది. నేనుండగా మీరు భయపడాల్సిన అవసరం లేదు సుబ్రహ్మణ్యం గారు. సిటీలో నాకు తెలిసిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. వీణ్ణి అక్కడికి పంపిద్దాం. అక్కడ పెద్ద డాక్టర్స్తో చూపించి వీణ్ణి స్పృహలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. మహేంద్రవర్మ గారు, మీరు కూడా మీ నాన్నగారిలాగే ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మీకిందాకే చెప్పాను సుబ్రహ్మణ్యం గారు, ఇది నా ఊరు అని. ఈ ఊరికి ఏ కష్టం రావాలన్నా ముందు అది నన్ను దాటి రావాలి. రైపెత్తోడా, వీణ్ణి సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగేనన్నా. ఈరోజే వీణ్ణి సిటీకి తీసుకెళ్ళిపోవాలి. నేను చూసుకుంటాను. సరే సుబ్రహ్మణ్యం గారు, ఇంక మీరేం దిగులు పడకండి. వీడి బాధ్యత నాది. ఈ ఊరంతా మీకెప్పుడు రుణపడి ఉంటుంది మహేంద్రవర్మ గారు. అంత పెద్ద మాటలు ఎందుకండి? మన ఊరు బావుంటే అంతే చాలు. ఉంటాను. ఏంటన్నా, వాడిని ఎలా చంపాలా నేను ఆలోచిస్తుంటే మీరేమో వాడిని కాపాడడానికి సిటీ హాస్పిటల్కి పంపిస్తా అంటున్నారు.
రే పిచ్చోడా, వాణ్ణి చంపితే ముందు అనుమానం వచ్చేదే మన మీద. అదే వాణ్ణి సిటీకి పంపామనుకో, మన డాక్టర్స్తో చెప్పి వాణ్ణి జీవితాంతం కోమాలోనే ఉండేలా చేయొచ్చు. మోడర్న్ విలన్స్ కూడా నీ విలనిజాన్ని మ్యాచ్ చేయలేరు నాన్న. నువ్వు క్యాక్ అంతే. ఇక ఆ భవానీని గుళ్ళో నుంచి బయటికి గెంటేయడమే మిగులుంది. రై, గుర్తుపెట్టుకో, నువ్వే నా ఆయుధం. రేపు ఛాయాదేవి గారు నగలు అమ్మవారికి ఇవ్వగానే ఆ నగల్లో నుండి ఒక నగని దొంగతనం చేయాలి. ఆ దొంగతనం నింద భవానీ మీద పడాలి. దాన్ని గుళ్ళో నుంచి బయటికి గెంటెయ్యాలి. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరతానన్నా. నీకు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నా. అవునలుడు, ఈసారి మనం అనుకున్నది అనుకూలంగా అనుకున్నట్టే జరిగి తీరుతుంది. రేయ్ తారా, ఇంకా ఈ శకునమావ నేర్పించాల్సిన విద్యలు చాలా ఉన్నాయి. అవి కూడా నేర్పిస్తాను. పద పద. భవానీ, ఈ రంగా వేసే పద్మవ్యూహంలో పడబోతున్నావు. ఇక నిన్ను శాశ్వతంగా ఈ గుడికి అమ్మవారికి దూరం చేస్తాను. వెంటనే ఆ ముక్కెరని సొంతం చేసుకొని నా ఆట, అసలైన వేట మొదలు పెడతాను. కొంపతీసి ఈ ముసలోడు వినేశాడా ఏంటి? వేట? వేటేంటి బాబు? అయ్యో గురుగారు, అది వేట కాదండి, పాట. గుడిలో దేవుడి పాటల గురించి అంటున్నాను గురుగారు. అది నిజమే బాబు. కానీ ఈ ఊరిలో జరుగుతున్న విషయాలన్నీ చూస్తుంటే అవన్నీ జరిపించాలంటే భయంగా ఉంది. అసలు మనుషుల ప్రాణాలు తీయడానికి వాళ్ళకి ఎలా మనసొస్తుంది గురుగారు? మనుషులేనా వాళ్ళు? ఛీ! ఏం చెప్తాం బాబు. అదీ కాక ఎవరు దుర్మార్గులు ఈ గుళ్ళో అమ్మవారి ముక్కెర దొంగతనం చెయ్యాలని ప్రయత్నించారు. నేను విన్నాను గురుగారు, చాలా బాధగా అనిపించింది. అయినా అసలు అమ్మవారి ముక్కెర మీదే కన్ను వేశారంటే వాళ్ళు మామూలోళ్ళు కాదు గురుగారు, దేవాంతకులై ఉంటారు. గురుగారు, మనం చాలా జాగ్రత్తగా ఆ అమ్మవారి ముక్కెరని, ఈ ఊరిని కాపాడుకోవాలి గురుగారు. అవును బాబు, అది మీలాంటి కుర్రాళ్ల వల్లే సాధ్యమవుతుంది. మీరే ముందుండి రేయి పగలు గుడికి, ఈ ఊరికి రక్షణగా ఉండి కాపాడుకోవాలి. మీకు తోడుగా ఆ అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు తోడుంటే తప్పకుండా కాపాడుకుంటాం గురుగారు. ఇది మనూరు, మన గుడి. ప్రాణాలు అడ్డం పెట్టైనా సరే కాపాడుకుంటాం. మంచిది బాబు. ఆ అమ్మ ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. జాగ్రత్త బాబు. అలాగే గురుగారు. పాపం పిచ్చోడు గొర్రెల మందకి కాపలాగా పెద్ద పులినే పెట్టెళ్తున్నాడు. ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. మా అమ్మా నాన్నల చావుకి లెక్కలు తేల్చుకుంటాను. నిన్ను, నీ కూతురు భవానీని, ఈ ఊరిని మొత్తాన్ని నాశనం చేస్తాను. ఇక నుంచి ఉంటుంది చూడు
ఈ పెద్ద పులి వేట. నమస్కారం ఛాయాదేవి గారు. నమస్కారం. నమస్కారం మహేంద్రవర్మ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి. రండమ్మా. పదండి. అమ్మవారికున్న ముక్కెర మీదవ్వాలి. ఆ ముక్కంటి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు ముఖ్యమంత్రి అవ్వటం తథ్యం. ఎల్లుండి మా అబ్బాయి రాహుల్ వర్మకి నా చెల్లెలు కూతురు ఐశ్వర్యకి నిశ్చితార్థం జరిపించబోతున్నాం. ఇవి నిశ్చితార్థపు ఉంగరాలు. అమ్మవారి పూజలో పెట్టండి. అలాగే. అలాగే నా చెల్లెలు ఛాయాదేవి అమ్మవారికి నగలు కానుకగా తీసుకొచ్చింది. ఇవి మొట్టమొదటిగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. భవానీ తీసుకోమ్మా. చాలా సంతోషం అమ్మా. మీ నాన్నగారిలాగే మీది కూడా చాలా మంచి మనసు. ఆయన కూడా ఎప్పుడూ ఈ ఊరి బాగు కోసం, ఈ గుడి కోసం దాన ధర్మాలు చేస్తూనే ఉండేవారు. మహానుభావులు. మేము గజేంద్రవర్మ గారి సంతానం సుబ్రహ్మణ్యం గారు. ఆయన రక్తాన్నే కాదు, ఆయన ఆశయాల్ని కూడా పంచుకున్నాం. అంత గొప్పోళ్ళకి మీలాంటి గొప్పవాళ్లే పుడతారమ్మా. ఈ నగలు మాత్రమే కాదు సుబ్రహ్మణ్యం గారు, మీకు గుర్తుందా, నేను ఈ ఊరొచ్చిన మొదటి రోజే మీరు, మీ కూతురు అమ్మోరికి 7 వారాల నగలడిగారు. అవునమ్మా, అదెలా మర్చిపోగలం? అది మా కోరిక మాత్రమే కాదు, అది ఈ ఊరందరి కల. నేను ఈ ఊరికి ఆ అమ్మోరి సమక్షంలో మాటిస్తున్నాను, మీ కల నేను నెరవేరుస్తాను. వీళ్ళిద్దరి పెళ్లి రోజున ముల్లోకాలను ఏలే ఆ అమ్మోరికి 7 వారాల నగలు నేనిస్తాను. అమ్మా, ఇన్నాళ్లకు నా కల నెరవేరబోతుంది. నీకు త్వరలోనే 7 వారాల నగలు రాబోతున్నాయి. ఇన్నేళ్లకు మా కలని తీర్చడానికి దేవతలా వచ్చావమ్మా. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఈ ఊరంతా మీకు రుణపడి ఉంటుందమ్మా. సుబ్రహ్మణ్యం గారు, పెళ్లికి నిశ్చితార్థానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా పూజ జరిపించాలి. తప్పకుండా మహేంద్రవర్మ గారు. అయినా ఇంత మంచి మనసున్న మనుషులు మీరు, మీకు ఆటంకాలెందుకొస్తాయి? మీ వంశానికి ఎప్పుడూ ఈ అమ్మోరి తోడు మీ వెన్నంటే ఉంటుంది. పంతులు గారు, పూజ జరిపించండి. అలాగే. ఓం తచ్చన్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తి ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.
అమ్మా, కాబోయే వధూవరులను నిశ్చితార్థపు ఉంగరాలతో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి తీసుకురండి. అలాగే పంతులు గారు. అమ్మా జనని, ఇద్దరినీ తీసుకెళ్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయించి తీసుకురమ్మా. అలాగే అమ్మా. పద బావా. అమ్మ భవానీ, ఛాయాదేవి గారిచ్చిన నగలు తీసుకెళ్లి కొలనులో గోదారమ్మ జలంతో తాకించి హారతి ఇచ్చి తీసుకురమ్మా. అలాగే నాన్న. అక్క రండక్క. కాసుల పేరు కూడా ఉంది. అమ్మోరికి ఆ హారం అందంగా ఉంటుంది. లేదమ్మా, మీరిచ్చిన నగలు ఇవే. దీనిలో ఇంకా ఏ నగ లేవు. నేను అమ్మవారి కోసం తీసుకొచ్చింది 6 నగలు. మీ కూతురేమో కాదు 5 నగలే అని అంటోంది. నాన్న, లేదు నాన్న, నాకేం తెలీదు.